హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను శామదుంపల కూర వండుతున్నానమ్మా. 500 గ్రామ్ శామగడ్డ తీసుకున్నాను. ఒక 2 విజిల్స్ అవ్వగానే తీసేసాను. ఇదిగో తోలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎలా కావాలి పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు. నాకు ఇట్లా రౌండ్ రౌండ్ కావాలి, అందుకే నేను రౌండ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 500 గ్రామ్. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్కి వెళ్ళిపోదాము. ఉల్లిగడ్డ 4 తీసుకున్నానమ్మ, చిన్నది 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు స్లిప్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 4 టమాటాలు వేసుకున్నానమ్మా, పెద్దవి. ఇదిగో చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, జీలకర్ర పౌడర్ అమ్మ ఇది. ఓకేనా? ఇది జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె. ఇది ప్రాసెస్కి వెళ్ళిపోదామా. గరం మసాలా అమ్మ, గరం మసాలా ముఖ్యమైనది. మనకు జీలకర్ర పౌడర్ కావాలి. ఈ జీలకర్ర పౌడర్ వల్లనే మనకు ఈ కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము. కుక్కర్ పెట్టుకున్నానమ్మా, స్టవ్ లైట్ చేసుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకుందాము. పులుసు కదమ్మా, కొద్దిగా ఎక్కువ వేసుకుందాము. ఓకేనా? ఒక 4 స్పూన్స్ వేసుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామమ్మా. బాగా చిట్టపడాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామమ్మా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కలుపుతూనే ఉండాలమ్మా, ఎందుకంటే ఇది కొద్దిగా బ్రౌన్ అవ్వాలి. ఓకేనా? కొద్దిగా బ్రౌన్ అయింది. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు టమాటాలు వేసుకుందామమ్మ. ఇప్పుడు ఇది బాగా ఫ్రై కానీ అమ్మ, ఫ్లేమ్ స్లో పెట్టేస్తున్నాను. మూత కూడా పెడుతున్నాను, విజిల్ పెట్టాను, ఎందుకంటే ఇది ఉడకాలి టమాటాలు బాగా. ఇప్పుడు తీస్తున్నానమ్మా. మనం తీసి అప్పుడప్పుడు బాగా కలుపుకొని ఫ్రై చేయాలి ఇది, సరేనా? లేకపోతే మాడిపోతుంది మసాలా. స్మాష్ అయిపోయిందమ్మా టమాటా. ఇప్పుడు మనము కారం పొడి వేసుకుందాము. 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తగినంతమ్మా, చూసి వేసుకోండి ఉప్పు. ఓకేనా? బాగా ఫ్రై చేయండి. చూసారమ్మా? ఇప్పుడు మనము శామగడ్డ వేసుకుందాము. శామగడ్డ దుంపలు వేసుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని గరం మసాలా ఇంకా ఇది వేసుకొని జీలకర్ర పౌడర్ 2 విజిల్కి మనము ఆఫ్ చేసేద్దాము. ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. 2 స్పూన్స్ గరం మసాలమ్మ, జీలకర్ర పౌడర్ వేస్తున్నానమ్మా. ఇదిగో 2 స్పూన్స్ వేస్తున్నాను జీలకర్ర పౌడరు.
ఓకేనా. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేయగానే మనకు ఎంత గ్రేవీ కావాలి అంత మనము నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా, నీళ్ళు పోసుకుందామమ్మ. నేను ఒక గ్లాస్ పోసుకున్నాను. ఉప్పు అంతా సరిగుందా ఇప్పుడే చూసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలి అంత చేసుకోండి. నాకు ఇంతే చాలమ్మా. ఉప్పు అంతా సరిగుందా చూసుకోండి, కారం సరిగుందా. ఇంకా ఎక్కువ కావాలంటే కారం వేసుకోవచ్చు, ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడే. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసుకుందామమ్మ, కొద్దిగా. ఇప్పుడు 2 విజిల్కి తీసేద్దాం. ఓకే, విజిల్ పెట్టేస్తున్నాను. 2 విజిల్కి ఆఫ్ చేసేద్దాం అమ్మ. చూడమ్మా, మూత తీసాను. చూసారా నూనె ఎలా తేలుతుంది, చూసారా. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాము. ఈ శామగడ్డ బెనిఫిట్స్ ఏంటి తెలుసా? హార్ట్కి చాలా మంచిదమ్మా. ఇందులో ఫైబర్ ఉంటుంది, ఇందులో విటమిన్ సి ఉందమ్మా, ఇంకా చాలా మినరల్స్ కూడా ఉంది ఇందులో. ఓకేనా, ఇది నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సూపర్గా ఉంటుందమ్మా. ఇది తిని చూడండి మీరు. ఓకేనా, బాయ్ బాయ్.